రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. 10 ఏళ్లలో పనిచేసిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేస్తున్నారన్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తామని మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నారన్నారు. ఆశల పల్లకిలో కూర్చోబెట్టి అధికారంలోకి వచ్చారని వారు తెలిపారు. పేదోడికి ఇల్లు ఇస్తే కమిషన్లు మిగలవు కాబట్టి కట్టలేదన్నారు. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ మిగులుతుందనే కాళేశ్వరాన్ని కట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి షాద్నగర్ ప్రాంతానికి తాగునీరు తీసుకొస్తానన్నారు. ఈ ప్రాంతానికి నేనేమైనా చేయాలనేటువంటి తపన కసి మీ వీరపల్లి చెల్లెలకు ఉంది కాబట్టి ఇది సాధ్యమైంది. ఇళ్ళ కోసం కొట్టాడు, రోడ్ల కోసం కొట్టాడు, నీళ్ళ కోసం కొట్టాడు, ఫ్యాక్టరీల కోసం కొట్టాడు. శాసనాలు కట్టిన ప్రతి వీరవాడు కట్టిన ప్రతి పైసా కూడబెట్టి కాళేశ్వరం అనుకూలాన్ని చూపించి కాళేశ్వరం కూలేశ్వరం పేదలు మాత్రం అనుమతి ఎవరు కూడా బాగుపడి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా బాధ్యత తీసుకొని పొంగులేటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కూడా అప్పులే అంటే ఆర్థికంగా ప్రయాణక పరిస్థితి ఉన్నా కూడా మాట నిలబెట్టుకోవాలని చెప్పని మరి ప్రత్యేక పాత్ర పొందినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేక అభినందిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి పాత జ్ఞాపకాలు చేసుకుంటే ఏదో మిత్రులు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ 2 జూన్ 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రం యొక్క అప్పు మీరెట్టయితే రైతులు గాని మహిళా సంఘాలు గాని బ్యాంకుల ద్వారా అప్పు తెచ్చుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంకు ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటారు. 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇంతమంది 64 సంవత్సరాలు పరిపాలన చేసి ఒకవైపు నాగార్జున సాగర్, శ్రీశైలము ఇలా గ్రామాల రోడ్లు, స్కూళ్ళు, కరెంటు రకరకాల ఇది చేసిన తర్వాత ఉన్న అప్పు అది. అంటే మరి ఆ 70,000 కోట్ల అప్పుకు రూపాయి మిట్టి ప్రకారం సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ గంట ఉండే ఆనాడు సమైక్య రాష్ట్రం. మరి ఈనాడు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ అయినా కేసీఆర్ యొక్క వంది మాలైనా ఒక్క పరిపాలిస్తే మరి 8 లక్షల కోట్ల అప్పటికేంటి 10 సంవత్సరాల్లో ప్రవేశాలు చేసుకున్న వాళ్ళు, వివిధ స్థాయిల్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నవాళ్ళు, ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా